Last time I came here was 2 months back in the month of June. గత 2 నెలల క్రితం నేను మీ మధ్యలోకి వచ్చాను. And it's my joy once again to come here in your midst and to spend some time with you. మీతో కలిసి రెండవసారిగా మిమ్మల్ని చూడడానికి, కలవడానికి, సంతోషించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి I like coming to this church. మరి ఈ యొక్క సంఘానికి చేరి రావడానికి I like coming to this church. నేను ఎంతో ఇష్టపడుతున్నాను ఈ యొక్క సంఘానికి రావడానికి. ఎందుకంటే whenever I come, I see believers who are here, who are always. కనుక అందరూ కూడా మరి చేరి వచ్చేటువంటి వారు చాలా చక్కగా పాడుతున్నారు, చాలా చక్కగా కూడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. Whenever I come in the morning, in the afternoon, in the evening, I see sisters who are here continuously praying. నేను ఎప్పుడైతే చూరి వస్తున్నానో మధ్యాహ్నం కానీ, అలాగే ఉదయం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడు చేరి వచ్చిన సహోదరులందరూ కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. This is a very good sign of a growing church. ఒక అభివృద్ధి చెందినటువంటి సంఘం ఎలాంటిదో ఈ విధంగా మనం గుర్తించవచ్చు. When the church is praying together, then the church is growing. ఎవరైతే సంఘంగా ప్రార్థన చేస్తున్నారో ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. So may God bless this church, bless Pastor Lazarus and his ministry that is going on. కనుక ఈ సంఘాన్ని దేవుడు దీవించాలని, అలాగే స్థానిక సంఘంలో ఉన్నటువంటి సేవకులు లాజరస్ గారిని మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతున్నాను. Beautiful song that we heard now. కనుక మన సహోదరుడు అద్భుతమైనటువంటి కీర్తన పాడారు. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. కనుక దేవుని సన్నిధి, దేవుని ఉంటే చాలు అనే పాట ఆయన పాడారు. ఎంత మధురంగా ఈ పాట. బ్యూటిఫుల్ సాంగ్. అద్భుతమైనటువంటి అందమైనటువంటి పాట. But when the times are difficult, can we sing this song? ఈ సందర్భంలో ఈ యొక్క పాట పాడడం అనేది ఒక మరి డిఫికల్ట్, అననుకూలమైనటువంటిది. When there are difficult times in our life, we can sing this song. కనుక మన జీవితంలో ఒక అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, వాటిని మనము శ్రమల గుండా ఎదుర్కొన్నప్పుడు పాడేటువంటి పాట. This afternoon we will see from the Bible a group of people. మనమందరం కలిసి ఈ సందర్భంలో బైబిల్లోని సందర్భాలను చేరి వద్దాం చూడడానికి. There was a group of people who said, నీవు లేకుంటే మాకు చాలు యేసయ్యా. కనుక బ్రదర్ చెప్పారు కనుక ఎందరైతే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా అనేటువంటి వారుగా ఉంటారు. మనమంటాము నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. This group of people that we are going to see in the Bible, they are saying, నువ్వు లేకుంటే మాకు చాలు యేసయ్యా. కనుక మరి ఇది నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అనేటువంటి పాటలో దాన్ని మనం పాడుతున్నా కానీ బైబిల్ నుండి, వాక్యంలో నుండి చూస్తే నువ్వు నాకు లేకుంటే ఎట్లా యేసయ్యా, లేకపోతే అనేది మనం చూస్తాం. జెరెమయా చాప్టర్ 18. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము. Chapter 18 and we'll read from verse 1 to 6. మొదటి వచనం నుండి 6 వచనాల వరకు చదువుదాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటను నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద తన పని చేయించుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయించుండకుండా వారి చేతిలో విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. Yes. Small prayer before we proceed further. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. Father God, we thank you for this time.
ప్రభువా ఈ సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. We thank you for your word which is before us. కనుక ఈ మీ బిడ్డలతో కలిసి ఈ వాక్యాన్ని అందించడానికి ఇచ్చినందుకు స్తోత్రములు, వందనాలు. Father, this afternoon, speak to us from your word. ప్రభువా మీ వాక్యంలో మీ సన్నిధి చూడగలుగునట్లుగా, మీ మాట వినగలుగునట్లుగా మీరు మాట్లాడండి. And Father, bless this time that we spend together. మీతో కలిసి అనుభవించేటువంటి ఈ సమయాన్ని దీవించండి ప్రభువా. In Jesus Christ's precious name we pray. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. The title for this afternoon's message, The Potter and the Clay. కనుక కుమ్మరి మరియు కుమ్మరివాడు చేసేటువంటి కుండను గురించినటువంటి వర్తమానము మనం వినబోతున్నాం. The Potter and the Clay. కనుక కుండ మరియు కుమ్మరి. Jeremiah is writing this. ఇర్మియా ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. Who was Jeremiah? ఇర్మియా ఎవరు? There was a other name which was given to Jeremiah. ఇంకొక పేరు కూడా ఇతనికి ఇవ్వబడింది, ఇర్మియా. Can anyone tell me what's the other name of Jeremiah? ఎవరికైనా తెలుసా? ఇర్మియాకు ఇంకొక పేరు కూడా వ్రాయబడింది, ఇవ్వబడింది. ఎవరికైనా తెలుసా? చెప్తారు ఎవరు? ఇంకా ఏం పేరు ఉంది? ఇర్మియాకి ఇంకొక పేరు కూడా ఉంది. ఎవరైనా ఇందులో చెప్పగలుగుతారా? సరే. Jeremiah was also called as weeping prophet. విలాపం లేక దుఃఖంతో ఏడుపుతో కూడినటువంటి వ్యక్తి. He was called a weeping prophet. అతను దుఃఖంతో కూడినటువంటి ప్రవక్త. ఎందుకు? ఎందుకంటే Because the people were not listening to what Jeremiah was telling. ఇర్మియా ప్రవచించినటువంటి ప్రవక్త మాటలను ప్రజలు వినకపోవడం బట్టి ఇర్మియా ప్రలాపం The చేస్తున్నాడు. Lord is speaking to Jeremiah and Jeremiah is speaking to people. కనుక దేవుడి యుద్ధ నుండి విన్నటువంటి వర్తమానాన్ని ఇర్మియా అందుకొని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. But the people are not listening to Jeremiah. ఇర్మియా వాక్యాన్ని, దేవుడు అందించినటువంటి వాక్యాన్ని అందిస్తున్నటువంటి ఇర్మియా మాటలు ప్రజలు వినలేకపోతున్నారు. That's why Jeremiah is called as a weeping prophet or a crying prophet. కనుక దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను విననందున ఇర్మియా ప్రజల కొరకు విలాపం చేస్తున్నాడు. Today, are we listening to our elders, to our pastors, to the people who are responsible? కనుక దేవుని బాధ్యతతో కూడినటువంటి సేవకులు మరియు ఉపదేశకులు, సువార్థికులు అందిస్తున్నటువంటి మాటలను మనం వింటున్నామా? Today, the pastors, the servants of God are laboring so much, day and night they are praying to hear something from God. కనుక దేవుని సేవకులు రాత్రి పగలు ప్రార్థిస్తూ దైవ వార్తల కొరకు కనిపెట్టి ప్రభు అందించిన మాటలు వారు మనకు అందిస్తున్నారు. Yes, they are giving that message to you, but are we listening them? రాత్రి పగలు ప్రార్థించి దైవ సన్నిధిలో కనిపెట్టి వర్తమానం పొందినటువంటి వారు అందిస్తున్నటువంటి మాటలను మనం వినాలి. Sorry. Let us keep in mind, respect pastors, the servants of God, the evangelists, the elders, whoever is there in church. Let us respect them and listen to them what they are saying. దేవుని సేవకులను గౌరవించాలి, వారిని మర్యాద చేయాలి, మనన చేయాలి. ఎందుకంటే వారు దైవ సేవకులు, దేవుని యొద్ద నుండి వర్తమానం పొంది మనకు అందించేవారు. Now, this passage that we read, let us understand the background of this passage. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఈ యొక్క వర్తమానంలోని సారాంశాన్ని అందుకుందాం. Let us understand for 5 minutes, let us understand the background, what is happening, why this passage is written. కనుక ఎందుకొరకు ఇలా చెప్పబడిందో కొన్ని నిమిషాలు మనము దీని గురించినటువంటి మరి ఆ భావాన్ని మనం అందుకున్నాం. The people of Israel, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, God brought them from the land of Egypt. వారిని ఐగుప్తులో నుండి మరి ఇశ్రాయేలు కానాను దేశానికి నడిపించినాడు. Such wonderful deliverance
blessings which God gave. దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలను చేసుకుంటూ వారిని తీసుకొని వచ్చినాడు. A big sea was parted. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినాడు. Sea being parted is imagination. కనుక సముద్రము రెండు పాయలు అవడం ఎంత గొప్ప అద్భుత కార్యం. Bless them so much. God blessed the people of Israel. ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ఆశీర్వదించినాడు. He brought them to the land flowing with milk and honey. కనుక దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపిస్తున్నాడు. Such wonderful blessings that God gave to the people of Israel. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చినాడు. But here in the book of Jeremiah, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు people are not listening to God. దేవుని మాటలను వారు ఇశ్రాయేలీయులు వినడం లేదు. People are not obeying the commandments of God. దేవుని యొక్క వాక్యానికి ఆయన కట్టడాలైనటువంటి శాసనాలకు వారు మరి విధేయులు కావడం లేదు. There is lot of sin that is going on among the people. దేవుని ప్రజల మధ్యలో గొప్ప పాపాన్ని వారు కలిగి ఉన్నారు. We read in the book of Jeremiah. ఈ యొక్క అదే విషయాన్ని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. Jeremiah, Habakkuk and Zephaniah. జకరియా గ్రంథం, Jeremiah, Habakkuk and Zephaniah. ఇర్మియా గ్రంథము మరియు హబక్కూకు గ్రంథము, జెఫెనియా గ్రంథము. These three prophets were ministering at the same time. అదే సంయుక్తమైనటువంటి కాలంలో, సహచర కాలంలో మరి ఈ ముగ్గురు ప్రవక్తలు ఉన్నారు. Jeremiah, Habakkuk, Zephaniah. ఇర్మియా, హబక్కూకు, జెఫెనియా. So when we read in the book of Zephaniah, మనము జెఫెనియా గ్రంథాన్ని చదువుకుందాం. Zephaniah chapter 3. 3వ అధ్యాయము, Zephaniah chapter 3 verse 1 to 4. మొదటి నుండి 4 వచనాలు. ముస్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియునగు పట్టణమునకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులను గర్జన చేయి సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతులు. Yes, this is the condition of the people of Israel. ఈ యొక్క విధానంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థితిలో ఉన్నారు. Such a sad condition. అదెంతో విచారకరమైనటువంటి స్థితి. The whole land of Israel is full of sin. కనుక మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతా పాప భూయిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. God had blessed them so much. దేవుడు వారిని ఎంతో ఆశీర్వదించినప్పటికీ But they forgot all the blessings of God. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆశీర్వాదాలను వారు పోగొట్టుకున్నారు. They forgot all the blessings of God. దేవుని ఆశీర్వాదాలన్నిటినీ వారు పోగొట్టుకున్నారు, మరచిపోయినారు. Yes, they forgot what God had done to them. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలన్నిటినీ వారు మరచిపోయినారు. Many times we believers, sometimes we go into that state. కనుక ఇదే స్థితిలో కూడా చాలా సార్లు మనం విశ్వాసులంగా ఉంటాం. When there is difficult times, when there is time of troubles, ఎప్పుడైతే మనకు శోధనలు శ్రమలు వచ్చినాయో అలాంటి పరిస్థితుల్లో ఈ స్థితిలో ఉంటాం. oh, we forget the blessings of God in our lives. కనుక దేవుని ఆశీర్వాదాలను మనము మరిచిపోతాం. Did not God bless you and me? దేవుడు మనల్ని దీవించాడా, ఆశీర్వదించాడా లేదని చెప్పండి. మనల్ని ఇట్లా చూపించండి, ఎవరు దీవించినారు? అందరికీ దీవించినారు. అందరినీ దేవుడు ఆశీర్వదించినాడు. God has blessed every one of us.
ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించినాడు. Today, this afternoon, you are in the presence of God. That itself is a blessing. కనుక ఇప్పుడు నీవు దైవ సన్నిధిలో ఉన్నావు కదా, ఇప్పుడు నీవు ఆశీర్వాదాలు పొంది ఉన్నావు. Yes, there are many people who are outside. బయట ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. The people they don't know God who are outside. బయట సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారు ఎవరో మనకు తెలియదు. They don't know who God is. కనుక దేవుడు ఎవరో వారికి తెలియదు. But you are here in the house of God. కనుక నీవు దేవుని ఇంటిలో ఉన్నావు. That's why God has blessed you. అందును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు. Yes, God blesses every one of us. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. Yes, but many times we forget the blessings of God. అనేక సార్లు దేవుని ఆశీర్వాదాలను మనం మరిచిపోతాము. Deuteronomy chapter 8. ద్వితీయోపదేశ కాండము Deuteronomy chapter 8, 8వ అధ్యాయము verse 14. 8 నుండి 14 వచనాలు. 8వ అధ్యాయము 10 నుండి 14. 8వ అధ్యాయము 10వ వచనం నుండి 14 వచనాలు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రెలు నీ మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినంత వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. నీ మనసు మదించి. When so much of blessings that we read. ఈ అధ్యాయంలో మనము ఎన్ని ఆశీర్వాదాలను మనం చూస్తామంటే అద్భుతమైన ఆశీర్వాదాలను మనం చూస్తాం. But God is saying to the people of Israel, don't forget how I have blessed you. కనుక నా ఆశీర్వాదాలను నా దీవెనలను ఎన్నటికీ మరిచిపోకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. Always remember the blessings of God in our lives. Always remember the blessings of God. ఎల్లప్పుడూ నీవు దేవుని ఆశీర్వాదాలను జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తున్నాడు. Yes, in that context, in this we are reading Jeremiah 18. ఇదే సందర్భాన్ని ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. Yes, people had forgotten the blessings of God. ఇన్ని అద్భుతమైన ఆశీర్వాదాలను ఇశ్రాయేలు ప్రజలు మరిచిపోయారు. Yes, coming back again to Jeremiah 18. దయచేసి మళ్ళీ మనం మరొకసారి 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథానికి వస్తాం. Lord is sent to Potter's house. కనుక ఇర్మియాను మరి కుమ్మరి వారి ఇంటికి దేవుడు పంపిస్తున్నాడు. Yes, and the potter, he is making a vessel on his wheel. కుమ్మరివాడు సారె మీద ఆ కుండను తయారు చేస్తున్నాడు. Yes, anyone here who has worked on pottery? కనుక కుమ్మరి వారిని ఎప్పుడైనా చూసారా? ఆ సారె మీద కుండ చేసేటప్పుడు ఎవరైనా చూసారా చెప్పండి? చాలా మంది చూసారు. ఎవరైనా ఆ పని చేస్తారా ఇప్పుడు? ఎవరైనా కుమ్మరి వాళ్ళు ఆ పని చేసిన వాళ్ళు ఉన్నారా? When by school days we had నేను స్కూల్లో ప్రాథమిక విద్య చదువుతున్నటువంటి సమయంలో నా సిలబస్ లో ఒక 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 చాప్టర్ ఉండేది, ఒక సబ్జెక్ట్ ఉండే క్రాఫ్టింగ్ అని. క్రాఫ్ట్ కనుక అది కుమ్మరి, అది ఏంటంటే క్రాఫ్టింగ్, మరి చేతి వృత్తులకు సంబంధించినటువంటి కుమ్మరి అనే ఒక మరి అధ్యాయం ఉండేది. School had given us clay to make doll. ఎస్ మట్టి అంటే దాంతో మాకు అందరూ పేరు ఏదైనా చేయండి క్రాఫ్ట్. కనుక స్కూల్ డేస్ లో టీచర్స్ వాళ్ళు కొంత మట్టి ఇస్తారు, ఈ మట్టితోని మీరు మట్టి బొమ్మలు ఏదైనా చేయండి అని అంటారు. Yes, there is a lesson to learn. That's why the Lord is sending Jeremiah to prophet's house, to Potter's house. కనుక ఇర్మియాకు చెప్తున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేసేదను అంటున్నాడు. Yes, కుమ్మరి ఇంటికి మాటలు చెప్తారు దేవుడు. కుమ్మరి ఇంటికి వెళ్ళుము, అక్కడ నేను నీకు మాటలు చెప్తాను. Yes. So Jeremiah is going
to the potter's house. కనుక దేవుడు చెప్పినట్టుగా కుమ్మరి వారి ఇంటికి ఇర్మియా వెళ్ళినట్టుగా చూస్తున్నాం. Verse 4. 4వ వచనం, కుమ్మరి జిగట మడితో చేయించున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసింది. Potter was making a vessel out of clay. కనుక మట్టితో మరి చేస్తూ ఉంటుండగా 4వ వచనంలో మనం చూస్తున్నాం, మరి ఆ మట్టితో చేయబడినటువంటిది విడిపోయినట్టుగా చూస్తున్నాం. Yes, he was making a vessel out of clay on his wheel. కనుక మట్టితో చేస్తున్నటువంటి కుమ్మరి తన చేతిలో నుండి జిగట మట్టితో అది విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Yes, he was making it, but it was not perfect. కనుక అతను మరి చేస్తున్నాడు కానీ సరైనదిగా అది చేయబడలేదు. Potter had some imagination. He wanted to make in certain way. He wanted to make that vessel in some particular way, but he did not have. కనుక ఆయన చేస్తున్నటువంటి సందర్భంలో మరి అది యుక్తమైనట్టుగా చేయబడలేదు. Yes, it was not perfect. The vessel that he made was not perfect. కనుక సరైనటువంటి పాత్రగా అది చేయబడలేదు. Yes, but what he did, ఏమి మరి అయితే చేయబడకపోతే ఏం జరిగింది? it was very, the potter, he broke that vessel and again he made that vessel. యుక్తమైనట్టుగా చేయబడినటువంటి ఆ యొక్క పాత్రను మరొకసారి ఆ మట్టితో తనకు యుక్తమైన దానిగా చేసిను అని రాయబడింది. Yes, the lesson here to learn is, ఈ యొక్క వర్తమానంలో మనం చదువుతున్నాము, నేర్చుకుంటున్నాము. the potter did not throw away the clay. మట్టిని చేయబడినటువంటి పాత్రలో మట్టిని అతను విసిరివేయలేదు కానీ విసుక్కొనకుండా అదే పాత్రను మళ్ళీ తీసుకొని తనకు యుక్తమైనటువంటి పాత్రగా దాన్ని సిద్ధపరుస్తుంది. Yes, with that same clay he made another vessel. అదే మట్టితో యుక్తమైనట్టుగా మరొకసారి ఆ పాత్రను తయారు చేస్తున్నాడు. Potter had option of throwing it away and making new clay. కనుక ఆ మట్టి ఎప్పుడైతే విడిపోయిందో అతనికి అవకాశం ఉంది, ఆ మట్టిని విసిరివేయడానికి అవకాశం ఉంది కానీ he did not throw away the clay. He took the same clay and made it perfect. ఆ యొక్క మట్టిని ఆయన విసిరివేయక మళ్ళీ తనకు యుక్తమైనటువంటి దానిగా ఆసక్తితో అంతకంటే మరి ఆసక్తితో ఆ పాత్రను తయారు సిద్ధం చేశాడు. Yes, in this passage the potter is God. కనుక ఈ ఇందులో ఉన్నటువంటి ఆ కుమ్మరి వాడు ఎవరంటే దేవుడు. And who is clay? మట్టి ఎవరు? Us. మనము. Yes, the potter is God and clay you and me. కనుక మట్టి నీవు నేనైతే దాన్ని తయారు చేస్తున్నటువంటి వాడు కుమ్మరి వాడు దేవుడు. These are great potter. అతడు గొప్ప కుమ్మరి. He is a perfect potter. అతడు అద్భుతంగా చక్కగా చేయగలిగినటువంటి కుమ్మరి. And yes, and he shapes us, he molds us into a perfect vessel. ఎలాంటి పాత్రగా ఎలాంటి ఆకారంలో చేయాలో ఆయనకు సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి కుమ్మరి. Yes, each and every day he is. అతడు ప్రతిదినం మనతో కలిసి తన పాత్రగా సిద్ధపరచడానికి పని చేస్తున్నాడు. Yes, every day he is working on you and me. నీతో నాతో కలిసి ప్రతిదినం ఒక కుమ్మరి లాగా ఆయన పని చేస్తున్నాడు. Yes, let us be a good clay in his hand. కానీ ఆయన చేతిలోని ఒక గొప్ప పాత్రగా ఉండడానికి ఆ మట్టి పాత్రలమైనటువంటి మనలను ఆయన గొప్పదిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. Yes. Now, when you think of a vessel, a clay vessel, there are two important things. ఇందులో ఈ మట్టి పాత్రను గురించినటువంటిది విషయాలు రెండు ముఖ్య విషయాలు ఉన్నాయి. Can anyone tell me what are the important things to make a vessel? ఏంటి ఈ యొక్క పాత్రలుగా చేయబడినటువంటి ముఖ్యమైన విషయాలు దయచేసి మీరు ఎవరైనా చెప్పండి. మీకేం అనిపిస్తుంది ఒక వెసల్ రెడీ చేయడానికి ఒక వస్తువును ఒక పాత్రను సిద్ధపరచడానికి మరి ఏమి అవసరం చెప్తారా ఎవరు? చెప్పండి. అర్థమైంది.
అర్థమైందా? పాత్ర చేయడానికి ఏం అవసరం చెప్పండి ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. బ్రదర్ చెప్పండి. మొట్టమొదటి మట్టి కావాలి. మట్టి కావాలి. రైట్. దెన్ వాటర్. వాటర్ ఇస్ రిక్వైర్డ్. నీళ్లు కావాలి. వెరీ గుడ్. ఇంకా మీరు అందరూ ఎంతమంది ఇప్పుడు కాబట్టి మేము చూసినాము ఆ పని. సారే కావాలి. వెరీ గుడ్. చక్రం. ఓకే. తర్వాత హ్యాండ్స్ ఆర్ రిక్వైర్డ్. వెరీ గుడ్. హ్యాండ్ అవసరం. ఇంకా చేతి ఇంకా ఇంకేం అవసరం చెప్పండి. మనిషి కావాలి. మనిషి కూడా కావాలి. మనిషి చేతే కాదు, మనిషి కూడా కావాలి. సరే. There are two important things which are very important. రెండు మరి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చర్చిస్తాం. First, the skill of the potter. Skill. నైపుణ్యత. Yes. నిపుణత. ఆ potter ది నైపుణ్యత. నైపుణ్యత. Yes, the skill of the potter is very important. పని చేయాలంటే శిక్షితుడైనటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి కావాలి. If you tell a farmer to come and make a pot, he can't make it. మరి వ్యవసాయకు నచ్చి కుండ తయారు చేయమంటే చేస్తాడా చెప్పండి? చేయలేడు. Yes. A potter only can make a pot. A potter only can make a pot. కనుక కుమ్మరి మాత్రమే ఆ కుండను చేయగలుగుతాడు. Yes. A person who is expert in pottery can only make a perfect pot. అతను శిక్షితుడు కనుక దాన్ని ఆ కుమ్మరి శిక్షణలో ఆ పాత్రను తయారు చేస్తాడు. Yes. So the important thing is the skill of the potter. కనుక నిపుణత, నైపుణ్యత అనేది ప్రాముఖ్యమైనటువంటిది. Yes. In the church, the assembly, ఈ మనం కూడుకున్నటువంటి సంఘంలో there are different people who have been appointed different work. మరి ఒక విభిన్నమైనటువంటి తరగతిలో చేరవలసిన వారు విభిన్నమైనటువంటి పనులు ఉంటారు. Some have the talent of singing. కొందరికి పాటలు పాడే వరం ఉంటుంది. Some have the talent of playing instruments. కనుక ఈ యొక్క వాయిద్యాలు వాయించేటువంటి అనుభవం కొందరికి ఉంటుంది. Francis here. ప్రాక్టీస్ లాగా. Yes. Some have the, like this volunteers, the sisters, they have the talent, the gift of volunteering. కనుక కొందరిని క్రమబద్ధంగా కూర్చోబెట్టడం, వారి యోగ్యతను తెలుసుకోవడం, వారిని క్రమబద్ధీకరించేటువంటి కొందరు వాలంటీర్ స్వచ్ఛందంగా పనిచేసేవారు ఉంటారు. According to our abilities, God has given some work to you, to me, to everyone. మనకిచ్చినటువంటి సామర్థ్యం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుని యొద్ద నుండి కలిగినటువంటివి. So every one of us, according to our abilities, should do that work. కనుక ఎవరెవరికి ఏ సామర్థ్యాలు ప్రభు ఆత్మచేత అనుగ్రహింపబడ్డాయో ఆ పని కొరకు వారు నియమింపబడి ఆ పని చేయాలి. Yes. There is one verse, Luke 16. 16వ అధ్యాయం లూకాసువార్త 16వ అధ్యాయం Luke 16. 16వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. Yes. Whatever work which God has given us in the church or outside the church, we all should be faithful in that work. దేవుడు మనకు సంఘములోని పని కానీ సంఘం వెలుపట పని కానీ ఏది అప్పగించినా ఆ పని అంతట్లో నమ్మకత్వం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. Yes, Namakarta, faithful. We all should be faithful in our work. కనుక మనం చేసేటువంటి పని అది కొంచెమా చిన్నదా పెద్దదా కాదు, కానీ నమ్మకంతో చేయడం అనేది గొప్పది. The Bible says, if you are faithful in small thing, God will give you big thing. కనుక నమ్మకత్వంతో చేయబడినటువంటి పని దేవుడు కోరినటువంటి పని కాదు. Yes, if small thing, ఒక చిన్న పని, you are faithful, He will give you big things. కనుక నీవు చిన్న పనిలో నమ్మకత్వంతో చేస్తే మరి పెద్ద పనులు కూడా నమ్మకంతో చేయగలవు. Yes, let us be faithful in the house of God. కనుక దేవుని సంఘములో దేవుని ఇంటిలో నమ్మకత్వం అనేది ప్రధానమైనటువంటిది. మన పని విడిచి వేరే వాళ్ళ పని చేయదు.
మన పని మనకుండగా వేరే పని చేయడం వేరే వాళ్ళ పని కాదు. Yes, that is the responsibility of other brother, other sister. వాళ్ళకున్న యోగ్యతలను బట్టి వాళ్ళ పని చేస్తారు. మనకు అప్పగింపబడిన పనిలో మనం చేస్తూ నమ్మకంగా ఉండాలి. Yes. That's the reason why so many problems are church today. ఇతరుల పనులు మనం చేస్తూ మన పనులు ఇతరులు చేస్తున్నప్పుడు అన్ని గలిబిలితో కూడినటువంటి పనులు అయిపోతాయి. Yes, there is no coordination. There is no, coordination in the house of God. కనుక వాళ్ళను మరి కోఆర్డినేషన్ చేయడం వారిని అన్వయించడం వీలు కానటువంటిది. So the skill of the potter is very important. కనుక మనం చేయబడినటువంటి ఈ కుమ్మరి పాత్ర ఏదైతే ఉన్నదో దాని ప్రకారం చేయడం అనేది గొప్పది. Yes. Second important thing, రెండవ విషయం ముఖ్యమైనది ఏంటంటే the condition of the clay. కనుక మట్టి యొక్క స్థితి ఏంటి? Yes, the skill of the potter. మరి నైపుణ్యంతో కూడినటువంటి కుమ్మరి. Second, the condition of the clay to make that pot. కనుక నైపుణ్యత ఉంది కానీ మట్టి యొక్క స్థితి ఏంటి అనేది ఆ శిక్షకులు గమనించాలి. Let us look for a few minutes. Let us look at the condition of the clay. కొంత సమయం మనము ఆ స్థితి, ఆ మట్టి యొక్క స్థితిని గురించి మనం చూద్దాం. Yes, who is clay? మట్టి ఎవరు చెప్పండి? Manam. Clay, we are the clay. So yes. మనము మట్టి. So let us look at the condition of the clay. మన యొక్క స్థితి ఏంటి? మట్టి యొక్క స్థితి ఏంటి? There are three conditions or three types of clay. కనుక 3 రకాలైనటువంటి మట్టి గుణాలను చూస్తున్నాం. It will be easy for you to remember. That's why 3 type of clay. 3 రకాల మట్టిలను గురించి చూస్తున్నాం. If these 3 types of clay are there, God will not use that clay. కనుక ఈ యొక్క 3 రకాలైనటువంటి ఈ మట్టి గుణాలు కలిగినటువంటి వారిని దేవుడు ఉపయోగించుకోలేడు. Yes, 3 types. 3 రకాలు. First, మొదటిది the clay which is dry. ఎండిపోయినటువంటి మట్టిని ఉపయోగించండి. ఎండిన మట్టి చెప్పండి, ఎండిన మట్టి కుండ అవుతుందా? ఎండిన మట్టి కుండ అవుతుందా? ఎండిన మట్టి కుండ అవుతుందా? కాదు. Can the potter use dry clay? కనుక దాంతో కుమ్మరి తయారు చేస్తాడా చెప్పండి? చేయరు. అది పక్కలో వేసేస్తారు. He will keep it aside. కనుక దాన్ని పక్కన పెట్టేస్తాడు. Yes. నిజమే. When we are saved, మనం రక్షింపబడినట్లు when we took baptism, బాప్టిజం తీసుకున్నప్పుడు that time we had a lot of fire. దేవుని శక్తితో బాగా నింపబడినట్లుగా ఉంటాం. That time there was lot of fire within us. దేవుని అగ్ని, దేవుని శక్తి